పెట్టడమో ముస్లింలు తిట్టడమో లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ మతాలను అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న నాయకులను తిడుతుంది. అది ముస్లిం మతాన్ని తిట్టదు, క్రైస్తవ మతాన్ని తిట్టదు. బీజేపీది అబ్జర్వ్ చేయండి మీరు సరిగ్గా. తెలియక సిద్ధాంతం అంటే మనం ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు చదువులన్నీ ఎట్లాంటిది, బ్రాయిలర్ కోళ్ళ చదువులు కదా, కార్పొరేట్ చదువులు కదా, బట్టి ఏది చెప్తే అది వింటాం కదా. వీళ్ళు అది దాన్ని ప్రచారం చేస్తున్నారు. బేసిక్గా క్రిస్టియన్ లాగా బతకాలి, ముస్లిం లాగా బతకాలి, హిందువులా బతకాలి, అందరికి ఒకటే చట్టం ఉండాలనే కోరిక బీజేపీది. హిందువుల కంటే ముస్లింలకి, హిందువుల కంటే క్రైస్తవులకి మైనారిటీ పేరుతో హక్కులు ఉండటం కరెక్ట్ కాదని వాదించే పార్టీ అది. హిందుత్వవాదులు అందరూ అనేది అదే. వాళ్ళు హిందుత్వవాదులు ఏ మత ద్వేషులు కాదు, ఏ మతాన్ని కించపరచాలని కోరుకునేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కోరుకునేది హిందువుతో పాటు ముస్లింను కూడా సమానంగా చూడయ్య అంటున్నారు, క్రైస్తవుని కూడా సమానంగా చూడయ్య అంటున్నారు. కానీ హిందువునేమో అప్రెస్డ్ సెక్షన్స్ కిందను, సప్రెస్డ్ సెక్షన్స్ కింద, వీళ్ళేమో అప్రెస్డ్ సెక్షన్స్ కింద తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ముస్లిం కాబట్టి ప్రత్యేక హక్కులు ఇస్తున్నారు, క్రిస్టియన్ కాబట్టి ప్రత్యేక హక్కులు ఇస్తున్నారు, హిందువుల హక్కులు కాలు రాస్తున్నారు మెజార్టీ దేశంలో అనేది బీజేపీ విధానం, బీజేపీ క్వశ్చన్, బీజేపీ సిద్ధాంతం, బీజేపీ పోరాటం, బీజేపీ రాద్ధాంతం. వాళ్ళు ఎక్కడా అట్లాగా ద్వేషించరు. జగన్ క్రిస్టియన్ కాబట్టి నువ్వు మంచోడు కాదు అంటలేదు వాళ్ళు. ఎందుకంటే అది కారణం. వాళ్ళ క్రిస్టియన్ నాశనం కావాలనుకోరు, వాళ్ళ సిద్ధాంతం కాదు అది. దాన్ని ఈ మత పెద్దలు